మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అందరికో బాధ ఉంటే గీ ట్రంప్ సార్కో బాధ ఉన్నట్టుండే. గా సారు పిఎం అవుడేమో కానీ ఏమో సుంకాలు పెడుతుండులా. ఒక్కొక్క దేశాన్ని ఇట్లా వణికిస్తాండు. గా సుంకాలు పెట్టుడేనాయే, గా టారిఫ్లు ఏమో పెరుగుతున్నాయి. ఏ తిందామంటే భయం అవుతుంది, కూతుందామంటే భయం అవుతుంది. ఈ టారిఫ్లు ఇంకెంత పెంచుతాడో ఏమో మరి. అసలు ఇంత గుట్ల సమజ్ అవుతలేదు నాకు. అసలు మన భారత్లో ఎంత పెరిగినాయో మరి చూద్దాం పారే. భారత జీడీపీ అంచనాలకు ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ S&P కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు 6.3% ఉండొచ్చని వెల్లడించారు. ముందుగా అంచనా 6.5% ఉన్నా ఇప్పుడు 0.2% కోత పడింది. ఈ ఆర్థిక అంచనాలను S&P ప్రపంచ స్థూల ఆర్థిక వ్యవస్థ సమాచారం అమెరికా వాణిజ్య విధానంలోని భారీ మార్పులు అనే నివేదికలో పేర్కొనింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను అమలు చేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి మొదలైంది. అయితే చైనా మినహా మిగతా దేశాలపైన వీటిని తాత్కాలికంగా నిలిపివేయడం కొంత ఊరటను అందించింది. ఈ పరిణామాలు భారత్ ని కూడా ప్రభావితం చేశాయి. దీంతో జీడీపీ అంచనాలు తగ్గాయి. ఈ సంవత్సరం మార్చిలో 6.5% వృద్ధి అంచనా ఉండగా ఇప్పుడు 6.3%కి తగ్గింది. ఇక రూపాయి మారకం విలువ గురించి చెప్పాలంటే 2024 చివర్లో 85 రూపాయల 64 పైసల దగ్గరగా ఉండగా ప్రస్తుతం 84 రూపాయల 57 పైసల దగ్గర ఉంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి రూపాయి 88 పైసల స్థాయికి పడిపోవచ్చని S&P పేర్కొనింది. గత 4 నెలల్లో రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 6న 87 రూపాయల 59 పైసల స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో రూపాయి విలువ పైన ఒత్తిడి కొనసాగుతుందని, మళ్లీ దీని విలువ మరింత పడిపోతుందని అంచనా వేస్తున్నారు. జీడీపీ గ్రోత్ చూస్తే 2026-27 ఆర్థిక సంవత్సరంలో 6.5% వృద్ధి ఉంటుందని S&P అంచనా వేసింది. ప్రపంచంలో అనేక దేశాలు తమ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించడం, ట్రంప్ ప్రతీకార సుంకాలకు బదులుగా ఈ ఒప్పందాలను కుదుర్చుకోవడం ముఖ్యమైన అంశంగా గుర్తించింది. మొత్తం మీద పరస్పర ప్రతీకార సుంకాల కంటే ఈ విధానాలను తగ్గించడం మంచిదని S&P సంస్థ సూచించింది.